హాయ్ అన్న. అవునవును, చాలా పెద్ద లీగ్ కదన్న ఐపీఎల్. ఖచ్చితంగా అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఐపీఎల్ అయితే భారీగా జరుగుతుంది. ఆర్సీబీ అన్న, ఖచ్చితంగా ఆర్సీబీ. ఖచ్చితంగా ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుంది. బహుశా ఆర్సీబీ ఫ్యాన్గా ఏ టీం అయితే కాంపిటీషన్ అయితే కాదు అని చెప్పాలంటే ఇంకా ఉంది ముంబై, లేదనుకో మన పంజాబ్ ఉన్నాయి. 100% వస్తాయి అన్న. ముంబై వస్తుంది, పంజాబ్ వస్తుంది, ఆర్సీబీ. 100% ముంబై ఆర్సీబీ అయితే వస్తుంది. ఆర్సీబీ అయితే కప్పు కొడుతుంది. విరాట్ కోహ్లీ అన్న. దాని గురించి ఛాంపియన్స్ ట్రోఫీ ఆబ్వియస్గా ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడడం అంటే మామూలుగా మాటలు కాదు. 18 సంవత్సరాల నుంచి ఒక ప్లేయర్ని నమ్మినారు. ఆ ఫ్రాంచైజీ ఆ ప్లేయర్ని పిక్ చేసుకున్నారంటే అది మాటల్లో చెప్పనీకి ఆనందం కూడా కాదు. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఈసారి కూడా హైయెస్ట్ రన్ గెటర్గా ఉంటాడు. ఖచ్చితంగా ఆర్సీబీకి కప్పు కొట్టే దాంట్లో కీలకమైన పాత్ర పోషిస్తాడు. నాకు మంచిగా బాగా ఆడే ప్లేయర్స్ అంటే ఒకటి ఫస్ట్ కోహ్లీ అన్న. ఫస్ట్ కోహ్లీ అంతే. ఇంకా దాని తర్వాత చూసుకుంటే ఫార్ అవే నన్ను అడిగితే రిషబ్ పంత్, ఇంకా దాని తర్వాత హార్దిక్ పాండ్యా. అవునవును, అది ఒక కాంట్రవర్సీ అన్న. కరెక్టే, కాంట్రవర్సీ అయితే అయ్యింది. ఎవరు ఉన్నాడు కొంచెం ఫీల్డింగ్లో కూడా అప్పట్లో కొంచెం లేజీగా ఉండడము, బాడీ కదలకపోవడము. ఈ మధ్యలో కెప్టెన్సీ ఇచ్చి ఖచ్చితంగా తప్పే అన్న. బాడీ షేమింగ్ చేయడం కన్ఫర్మ్ తప్పే. పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూసినా సరే అవునవును, రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా టాప్ నాచే అన్న. మనం చూసుకుంటే ఐపీఎల్లో 5 కప్స్ వచ్చినాయి. దాని తర్వాత మన ఇండియాకి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ T20 వరల్డ్ కప్ ఇవన్నీ గెలిపించిండు. అంటే సపోజ్ ఆ రోజు తనకి బాడీ అనుకూలించక అట్లా ఉండడం, 1-2 బాల్స్ ఆపుకోకపోవడం. ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నాడు అన్న. ఆ ప్లేయర్ని తీసుకొని వచ్చి నువ్వు సోషల్ మీడియాలో చేస్తే ఊరుకుంటారా అన్న? ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఫస్ట్ థింగ్ ఆయన చాలా గొప్ప వ్యక్తే. ఇప్పుడు మనకి నన్ను చూసుకుంటే నేను ఎప్పుడో డ్రైవర్లు వేసుకున్నప్పటి నుంచి ఆయన ఇండియా దాంట్లో ఉండడము, ఇండియాని బ్యాకప్ చేయడము, ఎప్పుడు కావాల్సి అప్పుడు. ఆయన ఫినిషర్గా కూడా మనకి ఎన్నో మ్యాచ్లు గెలిపించిన కాలాలు ఉన్నాయి. ఆయనను తీసుకొని వచ్చుకొని నువ్వు ట్రోల్ చేసుకొని నువ్వు మాటలంటే ఎవరు పడతారన్న? ఫ్యాన్స్కి అయితే పిచ్చ కోపం ఉంది. ఇప్పుడు దాన్ని అంతా తీసుకొనేసి అంతా పాజిటివ్ వేలో తీసుకొని తను పర్ఫామ్ చేయడం అసలు టాప్ నాచ్. మనం చూసుకుంటే అప్పుడెప్పుడో క్రికెట్ చరిత్రలో 1990లో గెలిచిన వరల్డ్ కప్లు మీద ఇప్పుడు జస్ట్ 2-3 ఇయర్స్లో 2 ఐసీసీ కప్పులు గెలిపించడం అనేది అయితే అసలు మాటలే కాదు. ఐపీఎల్ వచ్చినప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. అదేదో కాంప్రమైజ్ గేమ్ అన్న టైప్లోని కొంచెం ఏదో ఫిక్సింగ్ అన్న టైప్లో ఎక్కువ అన్నారు. ఉన్నాయన్న, ఇంకా అలాంటివి జరుగుతున్నాయి అనుకుంటారా? ఒకప్పుడు జరిగినాయి, 2 టీమ్స్ బ్యాన్ అయిపోయినాయి. ఆ టీమ్స్ బదులు వేరే టీమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏముందంటే టెక్నాలజీ పెరిగింది, అవి బయటికి రాకుండా లోపల మేనేజ్ చేసుకుంటే జరుగుతున్నాయి అంతే. కన్ఫామ్గానా ఇప్పుడు అది చెప్పడానికి రాదు. టెక్నాలజీ ఇప్పుడు పెరిగింది, లోపల ఏం జరిగేది తెలియదు. అట్లా ఒకప్పుడు 2 టీమ్స్ బ్యాన్ అయిపోయినాయి. అవి ఎట్లా బ్యాన్ అయిపోయినాయి అంటే అప్పుడు వాళ్ళకి తెలుసు. అది బ్యాన్ అయిపోయి 2 టీమ్స్ మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేసుకొని గేమ్స్ ఆడిపోయడం మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అది చాలా పెద్ద లీగ్ అన్న. 70-80 మ్యాచ్లు, 2 మ్యాచ్లు ఫిక్సింగ్ జరిగినా అయిపోతాయి కదన్న. వాళ్ళకి రావాల్సిన స్పాన్సర్స్ వాళ్ళకి వస్తారు. అందుకు 100% అన్న. రాత్రి 7:30 అయితే చాలు, మధ్య ఇంకా పొద్దున 12 వరకు, అంటే ఎర్లీ మార్నింగ్ 12 వరకు ఫుల్ బిందాస్.